2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, సంక్షేమమే లక్ష్యమన్న చంద్రబాబు. ఢిల్లీ పేలుడు బాధితులకు పరామర్శ, కుట్రదారులను వదలమన్న మోడీ. మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన, పాయకరావుపేటలో హోంమంత్రి అనిత ర్యాలీ. చిలకలూరిపేటలో గళమెత్తిన మాజీ మంత్రి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విడుదల రజనీ పోరుబాట. చెంచల్గూడ జైలులో ఖైదీల ఘర్షణ, ములాఖత్ రూమ్లో రిమాండ్ ఖైదీల ఫైటింగ్. నిర్మల్లో పోలీసులు వర్సెస్ అడ్వకేట్స్, దౌర్జన్యం చేశారని కోర్టులో ఆందోళన. విడిపోయిన జంటలను కలిపిన పోలీసులు, మళ్లీ కలిసిన భార్యాభర్తలతో ఎస్పీ సమావేశం. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ, ఆదిలాబాద్ జిల్లా బోతులో రచ్చ. నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యార్థుల ర్యాలీ, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కోసం డిమాండ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాట, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు. పెనుగొండలో వైసీపీ బైకు ర్యాలీ, ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్న ఉషశ్రీ చరణ. తాడిపత్రిలో హైటెన్షన్, పోటాపోటీగా కార్యక్రమాలు. అమలాపురం నల్ల వంతెనపై వైసీపీ నిరసన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాట. నర్సాపురంలో కేటుగాళ్లు, సీసీ కెమెరాలో రికార్డైన దొంగతనాలు. గుంటూరులో ఆత్మనిర్భర్ భారత్, హాజరైన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని. పెద్దకూరపాడులో వైసీపీ ర్యాలీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలు. ఎర్రకోట దగ్గర పేలుళ్ల ఎఫెక్ట్తో అలర్ట్, సైబరాబాద్ సిపి ఆదేశాలతో తనిఖీలు. గృహప్రవేశంలో ₹1,00,000 డిమాండ్, కీసరలో ఇంటి యజమానిపై హిజ్రాల దాడి. సిట్ ముందుకు ప్రకాష్ రాజ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో విచారణ. గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులు, సికింద్రాబాద్ రైల్వే పోలీసుల అదుపులో బీహారీలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కోటి విలువైన సామాగ్రి, దుబాయ్ నుంచి తరలిస్తుండగా సీజ్. నాంపల్లి చేనేత భవన్లో మంత్రి ఆకస్మిక తనిఖీ, విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష, బ్యారేజ్ల పునరుద్ధరణపై శాస్త్రీయ చర్యలు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు. రాయచోటిలో వైసీపీ ర్యాలీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై బగ్గుమన్న శ్రీకాంత్ రెడ్డి.